ఇలాంటి స్నో కండిషన్స్లో కార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాయో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. టెంపరేచర్ మేము వెళ్ళింది -28 దాకా. మన దగ్గర ఉన్న వెహికల్స్ ఆల్ 4x4 ఆఫ్ రోడ్ వెహికల్స్, మహీంద్రా థార్, ద బెస్ట్ టయోటా హైలక్స్ అండ్ జిమ్నీ. ఈ విధంగా మన దగ్గర ఇవన్నీ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏ కార్ ఈ స్నోలో ఎలా పర్ఫామ్ చేసింది, ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి అండ్ దాన్ని మనం ఎలా అధిగమించాం. ఇంకా ఇవి 4x4 వెహికల్స్ కాబట్టి స్నోలో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాం. దాంతోపాటు ఈ బండ్లు ఇలాంటి స్నోలో ఎలాంటి ఇబ్బందులు మేము ఫేస్ చేసాం, ఇంకా ఎంత మైలేజ్ వచ్చింది అనేది మీకు డీటెయిల్గా రివ్యూ ఇస్తా. బేస్డ్ ఆన్ దాట్ మీరు ఈ కార్ కొంటున్నప్పుడు మీకు ఉపయోగపడాలి అనే నా ప్రయత్నం అనమాట. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటోమాట్స్. ఈరోజు మనం చేస్తున్న రివ్యూ ఆఫ్ రోడ్ వెహికల్స్ పర్ఫార్మెన్స్ ఇన్ దీస్ స్నోయి కండిషన్స్ అండ్ ఘాట్ రోడ్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇంకా ఆఫ్ రోడ్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్స్ అంటే మేము తీసుకొచ్చిన వెహికల్స్లో ఈ హైలక్స్, థార్ ఇంకా జిమ్నీ మీకు ఎక్కువ కనబడే వెహికల్స్ ఇవే కనబడతాయి. ఇలాంటి ఆఫ్ రోడ్ ఇంకా ఈ స్నోయి కండిషన్స్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ గురించి డీటెయిల్ చెప్తాను అనమాట. నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము దీని మీద ఆల్మోస్ట్ 8 days తిరిగాము. ప్రతి వెహికల్లో ప్రాబ్లమ్స్ నేను చూశాను అండ్ డయాగ్నైజ్ కూడా చేసాము. మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇవి ఎలా కండిషన్స్లో ఎలా పర్ఫామ్ చేసిందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. మా వాళ్ళందరూ ఉన్నారు. నిజాలు మాడితే కొంతమందికి బాధ అనిపిస్తుంది. స్టిల్ బీయింగ్ ఏ జెన్యూన్ రివ్యూయర్ నేను ప్రతి విషయం నీట్గా చెప్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. లెట్స్ స్టార్ట్ విత్ జిమ్నీ, మారుతి సుజుకి జిమ్నీ. ఇది ఫారిన్ వెదర్ కండిషన్స్లో ఫారిన్లో చాలా బాగా క్లిక్ అయింది. ఇండియాలో మాత్రం సేల్స్ లేక ఇబ్బంది పడుతుంది. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ హిమాలయన్ కండిషన్కి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా జిమ్నీస్ కనబడ్డాయి. అంటే ప్రైవేట్ వెహికల్స్, ఇంకా దాంతోపాటు చాలామంది ఓనర్స్ కూడా వచ్చారు జిమ్నీ చేసుకొని. ఇది ఇచ్చిన పర్ఫార్మెన్స్ మాత్రం ఇంకా ఏ బండి ఇవ్వలేదు. ఎందుకంటే ఇది 4x4 వెహికల్, ఈజీగా మీకు తక్కువ వెయిట్ కాబట్టి స్నోలో దూసుకెళ్ళిపోతుంది. కొన్నిసార్లు వెహికల్ని రెస్క్యూ కూడా చేసింది. తక్కువ బడ్జెట్ అంటే అఫోర్డబుల్ కార్ ఇది. చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. చూడండి, నేను పక్కన నించుంటే హైట్ నాకన్నా తక్కువ ఉంది. ఆఫ్ రోడ్ వెహికల్ అంటే కొంచెం బీస్ట్ కూడా ఉన్నారు కదా, ఇది బీస్ట్ అయితే కాదు, ఇది క్యూట్ కార్. ఇదిగోండి ఫ్రంట్ నుంచి చూపిస్తా. గ్రిల్ బాగుంటుంది. చూడగానే ఒక చిన్న కార్ ముద్దుగా ఉంటుంది, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం బీభత్సం. ఎలాంటి చేంజ్ లేకుండా ఇది ఈజీగా స్నోలో దూసుకెళ్ళిపోయింది. లోపల కంఫర్ట్ పరంగా మాత్రం చిన్న ఇబ్బంది అయితే ఉంటుంది. ఇదిగోండి కార్ ఓపెన్ చేస్తే అంతా ప్రీమియం. ఇది ఆటోమేటిక్ టాప్ ఎండ్ వేరియంట్. డిస్ప్లే అంతా అనలాగ్ ఉంటుంది అండ్ స్టీరింగ్ కూడా టెలిస్కోపిక్ అండ్ టిల్టబుల్. అండ్ సీటింగ్ కంఫర్ట్ పరంగా లంబర్ సపోర్ట్ ఎక్కువగా లేదు. సీట్ హైట్ అయితే బాగుంది. వెనకాల మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇది 4-door వెహికల్. చిన్న వెహికల్ అయినా కానీ 4-door ఇచ్చారు. ఫుల్గా లగేజ్ నింపేసినాం మనం. రైట్, దీని టైర్స్ చిన్నవి అండ్ వెయిట్ కూడా తక్కువ. ఒక స్పేర్ వీల్ వస్తుంది. ఇందులో మేమైతే ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయలేదు. ఇది పెట్రోల్ వెహికల్ కాబట్టి ఇలాంటి స్నో కండిషన్స్లో -degreesలో పెట్రోల్ ఫ్రీజ్ అయిపోతుంది, బండి స్టార్ట్ అవ్వదు. అలాంటి ఇష్యూ అయితే కాలేదు. ఎందుకంటే మేము వెళ్ళిన టెంపరేచర్ -28. కంటిన్యూగా ఇలాంటి కండిషన్లో మారుతుంటే ఆయాసం వస్తుంది. స్టిల్ ఇందులో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా? మైలేజ్. ఈ స్నో కండిషన్స్లో ఇది ఇచ్చిన మైలేజ్ ఒక దగ్గర అయితే, ఒక స్ట్రెచ్లో అయితే 3 వచ్చింది. 3, 4, 5, 6 అంతే. ఈ కండిషన్స్లో ఇది ఇచ్చే మైలేజ్ 6 నుంచి 7 మాత్రమే. హైవేలో మేము హైదరాబాద్, మేము కాదు మా ఫ్రెండ్సే వచ్చారు ఈ వన్ తీసుకొని హైవేలో ఫ్రమ్ హైదరాబాద్ టు షిమ్లా. అప్పుడు ఇది ఇచ్చిన మైలేజ్ 10 to 11. హైవేలో ఇచ్చిన మైలేజ్ 10 to 11. మీరు కంపెనీ వాళ్ళు 16, 17, 18 వస్తాయంటే మాత్రం నమ్మకండి. మేబీ మాన్యువల్లో 15 దాకా రావచ్చు. ఈ ఏఎంటీలో మాత్రం ఇది ఇచ్చిన మైలేజ్ జస్ట్ 10.5, 11 అంతే. మన నడిపించిన వాళ్ళు చెప్పారు అంతే మైలేజ్ వచ్చిందని చెప్పేసి. దాని పరంగా కొంచెం మైలేజ్ ఒకటి కొంచెం నెగిటివ్ అని చెప్పొచ్చు. రిమైనింగ్ ఆల్ ఇలాంటి కండిషన్స్లో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. నెక్స్ట్ అందరి ఫేవరెట్ అయిన థార్. రైట్, నేను ఎక్కువ నెగిటివ్ చెప్పకూడదు. స్టిల్
కంటిన్యూ చేస్తా. థార్లో మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏం తెలుసా, ఈ చల్లని కండిషన్స్కి ఇంజన్ ఇబ్బంది పెట్టింది. అంటే స్టార్ట్ అవుతున్నప్పుడు దాన్ని హాట్ వాటర్ వేయాల్సి వచ్చింది. ఇంకా మేము దీనిపైన రగ్గులు పెట్టి కవర్ చేసినాం. అండ్ ఫ్యూల్ పంప్ కూడా ఒకసారి ఆన్ అవ్వలేదు, ఫ్యూల్ పంప్ మాన్యువల్గా ఆన్ చేయాల్సి వచ్చింది. ఇంకా దీన్ని 4x4 ఎంగేజ్ అవ్వలేదు. అప్పుడు ఏం చేసామంటే చెక్ చేస్తే దాన్ని ఏబిఎస్ వైర్ కట్ అయ్యి ఉంది. ఇంటర్లాక్స్ ఉంటుంది కదా ఏబిఎస్ వైర్కి, ఇంకా 4x4కి. ఆ విధంగా ఈ కార్ మాకు సగం నుంచి ఇబ్బంది పడింది. చైన్ తీసాం, మొత్తం చైన్ తీసి దీన్ని ముందుకు రాగాల్సి వచ్చింది. రైట్, ఆ విధంగా మాకు తార్ చిన్న ఇబ్బంది అయితే అయ్యింది. మార్నింగ్ అండ్ నైట్ గంట పక్కా ఈ డీజిల్ వెహికల్స్ని ఆన్ చేసి పెట్టాలి. రైట్, తార్ అంటేనే ఒక లుక్, ఇంకా హుందాతనం. మన రెడ్ తార్ అయితే 1.7 lakhs తిరిగింది కాబట్టి చిన్న ఎలక్ట్రానిక్ ఇష్యూస్ వచ్చాయి. ఇది మాకు మార్నింగ్ బండి స్టార్ట్ కాలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 day వరకు బండిని ఆన్ చేయకపోవడం వల్ల పొద్దున్న ఇబ్బంది పెట్టింది. రిమైనింగ్ ఆల్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎలాంటి స్లో అయినా లాక్కెళ్ళిపోయింది బండి. కొన్ని దగ్గర మాత్రం 4x4 ఎంగేజ్ చేయకపోతే బండి ఇరుక్కుంది. అప్పుడు రెస్క్యూ చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది. అండ్ ఇది ఇచ్చిన మైలేజ్ 6 to 7 kmpl. ఇలాంటి కండిషన్స్లో హైవేలో ఇది 10 నుంచి 12 మైలేజ్ ఇస్తుంది. సో దట్స్ అబౌట్ థార్. ఇప్పుడు మనం మాట్లాడుతుంది బీస్ట్, ద బీస్ట్. 35 to 45 lakhs ఉన్న బీస్ట్. And that beast, no 2-wheel drive, no 4-wheel drive, only 2-leg drive. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. అండ్ హియర్ కమ్స్ ద బీస్ట్ ఫ్రమ్ టయోటా. ఇది హైలక్స్. చాలామంది ఆఫ్ రోడ్ ఎంతూజియాస్ట్ ఎవరైతే ఉంటారో దీన్ని కొనాలి అని చెప్పి కలగంటారు. కానీ దీని కాస్ట్ మాత్రం 35 lakhs to 45 lakhs ఉంది. ఇందులో 2 వేరియంట్స్ ఉంటుంది, స్టాండర్డ్ ఇంకా హై. మన ముందు కనబడుతుంది హై విత్ ఏఎంటీ అనమాట. మీకు ఒకసారి లోపల కండిషన్ చూపిస్తాను. ఎక్కువ హంగులు పొంగులు ఏముండవు. టయోటా అంటే ఇంజన్కి పెట్టింది పేరు. 8 లక్షలు 10 లక్షలు తిరిగిన వెహికల్స్ కూడా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇదిగోండి, ఇదంతా ఒక మధ్యలో డీజిల్ డిస్ప్లే అండ్ 2 కూడా అనలాగ్. స్టీరింగ్ కూడా పెద్ద హంగులు ఏముండవు, ఒక చిన్న డిస్ప్లే అంతే, ఒక 10 inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అండ్ ఆటోమేటిక్ ARVM. సీటింగ్ మాత్రం కంఫర్ట్ చాలా బాగుంటుంది. రైట్, ఇది ఏఎంటీ. సర్ప్రైజింగ్లీ ఇది ఇచ్చే మైలేజ్ చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి 10.9 liters. ఓకే, ఇది ఇచ్చే మైలేజ్ ఇలాంటి ఆఫ్ రోడ్ కండిషన్స్లో ఇంకా ఏ కార్ కూడా ఇవ్వదు. ఇది మైలేజ్ అనేది ఇలాంటి కండిషన్ కాకుండా హైవేలో అంతే ఇస్తుంది, ఘాట్ రోడ్స్లో అంతే ఇస్తుంది, ఆఫ్ రోడ్ కండిషన్స్లో అంతే ఇస్తుంది. అంటే 10.4 to 11 ఈ మధ్యలో దీని మైలేజ్ ఉంది. సో మైలేజ్ పరంగా ఇది ఇంతే. అంతకన్నా నేను 15-16 ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం రాదు. సిటీ కండిషన్లో కూడా ఇది 10 మినిమం ఇస్తుంది. కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బీస్ట్ కార్. -34 దాకా ఇంజన్కి ఎలాంటి ఇబ్బంది అవ్వదు. సింగిల్ స్టార్ట్తో స్టార్ట్ అయిపోతుంది. తార్ మాత్రం సింగిల్ స్టార్ట్తో స్టార్ట్ అవ్వటం లేదు ఇలాంటి టెంపరేచర్స్లో. పైన రగ్గులు కప్పాలి, లేకపోతే పొద్దున్నే హాట్ వాటర్ వేయాలి ఇంజన్ పైన, అలాంటి ఇష్యూస్ అయితే దారిలో వస్తున్నాయి. దీనిలో మాత్రం అలాంటి ఇబ్బంది లేదు. ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ ఏ డీజిల్ ఇంజన్, లుక్ మాత్రం జస్ట్ అదరహో. వెనకాల ఇచ్చిన ఈ క్యాబిన్ ఏదైతే ఉందో, మనమైతే ఇందులో ఫుల్ లగేజ్ నింపేసినాం. దీనిపైన చాలామంది సీట్స్ చేస్తారు, మీకు చూపిస్తాం. మా బేస్ వేరియంట్ కూడా ఇక్కడే ఉంది. సీట్స్ చేస్తారు, సామాన్ పెట్టుకుంటారు, కావాలంటే వెహికల్ ఎక్కించుకుంటారు. 2 many మోడిఫికేషన్ చేయొచ్చు. ఒక పెద్ద బీచ్లా తయారు చేస్తారు. అండ్ ఆఫ్ రోడ్ పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బంది కాలేదు. సింపుల్గా దీని పవర్ ఏదైతే ఉందో 500 Nm టార్క్ అండ్ 300 bhp పవర్, లాక్కి వెళ్ళిపోతుంది అంతే. చాలా ఎఫర్ట్లెస్ డ్రైవింగ్. డబ్బు కూడా అంతే పెడుతున్నాం కాబట్టి ఆ మాత్రం కావాల్సిందే. స్టాక్ టైర్స్ మాత్రం నార్మల్గా ఉంటాయి. దీనిలో మనకి వేసింది ఈ విధంగా మ్యాక్స్ ఇస్ ఆఫ్ రోడింగ్ టైర్స్. దీనికైతే చైన్ ఉపయోగం పడలేదు. మా ఈ టఫ్ కండిషన్స్లో కూడా మీకు బేస్ వేరియంట్ చూపిస్తాను. దానిలో స్టాక్ టైర్స్ ఉన్నాయి, దానికి మాత్రం చైన్స్ వేసాం మేము. కానీ ఇందులో ఆఫ్ రోడ్ చిన్న ఇబ్బంది ఉంది, ఏం తెలుసా? వెయిట్ అంతా మనకి ఇక్కడే ఉంటుంది, వెనకాల వెయిట్ ఉండదు. అలాంటప్పుడు కొన్నిసార్లు ఇరుక్కుంటే లాగడానికి చాలా ఇబ్బంది పడ్డాము. అప్పుడు దానికి చైన్ కట్టి కింద సపోర్ట్స్ ఇచ్చి ఆ విధంగా లాగాము. సో దట్స్ అబౌట్ హైలక్స్. మంచి పవర్, మంచి పర్ఫార్మెన్స్, ఒక బీస్ట్ లుక్. ఇంటీరియర్స్ మాత్రం ఏముండదు, చాలా బేసిక్ ఇంటీరియర్స్. వెనకాల మాత్రం మీకు సీటింగ్ కంఫర్ట్ కూడా అంత తోపేముండదు. లెగ్ రూమ్ తక్కువ ఉంటుంది. మొత్తం బ్యాక్ నింపేసాం, సారీ. లెగ్ రూమ్ తక్కువ ఉంటుంది. వెనకాల కూడా ఎక్కువ టిల్ట్ చేయలేం సీట్ని. ఆఫ్ రోడ్ కండిషన్లో ఎక్కువ మంది వెళ్తారు, ఇద్దరే ట్రావెల్ చేస్తారు విత్ లగేజ్ కాబట్టి ఓకే. నలుగురు లాంగ్ వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడతాం. ఇప్పుడు నేను మీకు బేస్ వేరియంట్ చూపిస్తాను. సో ఇది మా స్పిటి ట్రిప్లో
లీడ్ వెహికల్ బేస్ వేరియంట్ పైన ఈ విధంగా మొత్తం కవర్ చేశారు. దీని కాస్ట్ 20,000 రూపాయలు. టయోటా హైలెక్స్ అంటే మంచిగా డబ్బు ఖర్చు పెట్టాలి. దానికి తగ్గట్టే దీని వెహికల్స్లో మనకు దొరికే ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. సో వెనకాల దీన్ని ఓపెన్ చేస్తే మొత్తం లగేజ్ రైట్, చాలా స్టర్డీ అండ్ స్ట్రాంగ్ వెహికల్. మన ఇండియాలో దీన్ని ఇంకా సేఫ్టీ టెస్టింగ్ కాలేదు రైట్. ఇదిగోండి ఇవి టాప్ టైర్స్. ఓకే, మేము రెస్క్యూ చేసిన కొన్ని ఆపరేషన్ చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇది మాత్రం ఆఫ్ రోడింగ్ టైర్స్ వేశారు. చైన్ కడితే కానీ బయటకు రాలేదన్నమాట, ఘోరంగా ఎరికినప్పుడు, వెయిట్ తక్కువ ఉన్నప్పుడు. అండ్ మీకు ఒకసారి ఈ బేస్ వేరియంట్లో ఏముంటుందో చూపించేస్తాను. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇది మాన్యువల్. హలో. ఓకే, జస్ట్ మీకు ఇంటీరియర్లో కొంచెం మార్పులు ఉంటాయి, సీటింగ్ మార్పులు ఉంటుంది. సో ఈ ఆఫ్ రోడింగ్ కండిషన్స్లో నేను చెప్పింది మీకు మా జిమ్నీ పర్ఫార్మెన్స్, థార్ పర్ఫార్మెన్స్ అండ్ హైలెక్స్ పర్ఫార్మెన్స్. వీటి మీద మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కింద కమెంట్లో క్వశ్చన్ చేయండి, నేను డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తాను. దాంతోపాటు ఇంకా మీకు ఏం మిస్ అయ్యానంటే, జిమ్నీలో మేము ఫేస్ చేసిన ఇష్యూస్ అయితే ఫ్రంట్ డ్యూస్ ఏమీ లేవు. ఈ స్పిటీ కండిషన్స్లో ఇక్కడ లోకల్ డ్రైవర్స్ అందరూ కూడా జిమ్నీనే వాడుతున్నారు. చాలా సింపుల్గా ఈజీగా గురి అయిపోతుంది. ఈ జిమ్నీ నడిపించింది మాత్రం ఒక అమ్మాయి, అసలు నెక్స్ట్ లెవెల్. ఎక్కడ కూడా బండి ఆపలేదు అండ్ చాలా నీట్గా నడిపించారు. సో బండితో పాటు మీ డ్రైవింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. తార్లో మాత్రం ఇష్యూస్ వచ్చాయి రైట్. హైలెక్స్ అయితే ఇరుక్కుంటే తీయడం ఇబ్బంది అయింది, కారు ఇరుక్కున్నా అదే జరుగుతుందన్నమాట. సో ఈమె హాయ్ అక్షత. సో ఈమె చెప్పా కదా జిమ్నీ డ్రైవర్ అండ్ మన ఎక్స్పర్ట్ తార్ డ్రైవర్ అన్న అరవింద్ అన్న. హీజ్ అవర్ తార్ ఎక్స్పర్ట్ డ్రైవర్. తార్ని 1.8 lakhs తిప్పారు గట్టిగా వాడిన వాళ్ళు. ఈయన ప్రాపర్గా మీకు జస్టిఫికేషన్ చెప్పగలుగుతారు ఈ ప్రాబ్లమ్ కానీ అన్నీ. ఈయన ప్రతి ప్రాబ్లం ఫేస్ చేశారు, అన్నీ సార్ట్అవుట్ చేశారు. ఆ విధంగా ఈ ప్రాపర్లీ ఎక్స్పీరియన్స్ ఆన్ తార్. ఇక్కడ క్వశ్చన్స్ ఉంటే అడగండి, అన్న అడిగి నేను ఆన్సర్ ఇస్తాను మీకు. అండ్ హైలైట్స్ చూపించా కదా మా లీడ్ డ్రైవర్ ప్రియాంశు, మీకు చూపిస్తాను. ప్రియాంశు భాయ్. సో ఈయన మన ప్రియాంశు ఫ్రమ్ షిమ్లా. ఈయన ఈ హైలైట్స్ని ఎట్లా నడిపించారు. ఎక్స్పర్ట్ మా లీడ్ చేస్తున్నాడు. ఎలాంటి హార్ష్ కండిషన్ అయినా బండిని బయట తీసే సత్వ స్టామినా ఉందన్నమాట. మీకు ఈ హైలైట్స్ పైన డౌట్ ఉంటే అడగండి, నేను అడిగి కమెంట్లో అందరిస్తా. ఇగో బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. మా డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా బ్లూపర్స్ ఇవే తగ్గించుకుంటే మంచిది రైట్. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు. బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్ కలుసుకుందాం. భారత్ మాతకి జై, గణపతి బప్పా మోరియా, జై హింద్.